హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. బేసిక్గా కర్మ సిద్ధాంతాలు ఎంతమంది ఫాలో అవుతారు, దాని మీద ఎంతమందికి నమ్మకం ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకు కర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాను, కర్మ గురించి మాట్లాడుతున్నానంటే పాయింట్ ఉంది, చాలా పెద్ద పాయింట్ ఉంది. నేనైతే బలంగా నమ్ముతా, లేట్ అయినా కూడా వస్తుంది. అంటే ఇదేమీ ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాలి అని కాదు, ఒక వ్యక్తిని లేపాలని కాదు, బట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏ మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఏ మనిషిని అంటే వాళ్ళ ఫిజికల్ అపీరియన్స్ చూసి, వాళ్ళ బరువు, వాళ్ళ హైటు, వాళ్ళ కలరు, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాలు వాళ్ళ క్యాస్ట్ చూసి కానీ ఏ చూసి కానీ ఫిక్స్ అవ్వకూడదు. ఎవరిలో ఎంత మ్యాటర్ ఉంటుందో అది ఆడికే తెలుస్తుంది ఆర్ ఆమెకే తెలుస్తుంది. కరెక్ట్ టైం ఉన్నప్పుడు అదే బయటకు వస్తుంది. అందుకే అంటారు నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఎందుకు ఈ మోటివేషన్ క్లాసులు రా, నువ్వు రివ్యూ చెప్తున్నావా, మోటివేషనల్ స్పీకర్వా అంటే ఇది చెప్పాలి, ఇది చెప్పాలనిపించింది. నేను దీనికి క్లియర్గా డాట్స్ కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిణి గారు. ఇంకా అంతే, ఫస్ట్ నా సలాం ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లూక్లో విన్ అయిపోవడం వేరు. ఇప్పుడు నేను అనుకున్నాను బిగ్ బాస్ హెల్ప్ చేశాడు అని, కానీ బిగ్ బాస్ హెల్ప్ చేసింది ఏం లేదు. టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే కొంచెం ఆమెకి చిన్న లక్ ఫేవర్ అయ్యింది, కానీ ఆమె కష్టంతోనే విన్ అయింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆమె కష్టంతోనే, సొంత కష్టంతోనే ఫైట్ చేసుకొని ఆమె లెగ్ ఫ్రాక్చర్ అయ్యి, అసలు చాలా కష్టం, లెగ్ ఫ్రాక్చర్ అయిన ఆమె పృథ్వీ లాంటి పర్సన్తో కంపీట్ చేసి విన్ అయింది. అంటే అఫ్కోర్స్ యష్మి గౌడ గారు అద్భుతమైన సంచలనమైన డెసిషన్ తీసుకున్నారు, అవి మాట్లాడదాం. విష్ణుప్రియ గారు యారగెంట్ బిహేవియర్ గురించి కూడా మాట్లాడదాం. బట్ ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ చేయాల్సిందే. నేను ఆర్డర్లో రాను, ఈరోజు ఎమోషన్ వైజ్ వెళ్తా. ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్ ఇంకా మెయిన్ రోహిణి గారే అసలు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలామంది తక్కువ అంచనా వేశారు ఆమె చూసి. నీకు ఆటలు రాదు, నువ్వు ఆడలేవు, నువ్వు ఒకరిని షీల్డ్లో పెట్టుకొని ముందుకు వెళ్తున్నావు అని చెప్పి హరితేజ గారు చెప్పి ఆమె వెళ్ళిపోయారు. అలాగే చాలామంది తక్కువ అంచనా వేశారు. ఈరోజు కూడా వాళ్ళిద్దరికీ గొడవ అయింది, విష్ణుప్రియకి రోహిణికి గొడవ, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. కానీ ఒక మోస్తారు లెవెల్లో ఎక్కువ తప్పు విష్ణుప్రియది ఉంది. నీకు ఫైర్ లేదు, నువ్వు జీరో, నీకు ఆట రాదు. హెన్స్ ప్రూవ్డ్. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు అర్థమైపోతుంది. 2-3 వారాల క్రితం అనుకుంటా నామినేషన్స్లో, ఆర్ 2 సార్లు అనుకుంటా నామినేషన్స్లో, పృథ్వీ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు పనికిరావు అండ్ పైనుంచి కింద వరకు చూడడము, సర్కాస్టిక్గా కానీ ఎటకారంగా కానీ, అంటే నీకు అంత మ్యాటర్ లేదు అన్నట్టు పృథ్వీ చూశాడు, మాట్లాడా. సో కర్మ సిద్ధాంతం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కర్మ ఆల్వేస్ వాచెస్ యూ, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. ఇప్పుడు అటుపక్క పర్సన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు పృథ్వీ అలా అన్నాడు, కట్ చేస్తే కర్మ ఏం జరిగింది? పృథ్వీ మీద ఆమె గెలిచింది. ఓవరాల్ ఫైనల్ రిజల్ట్ అనే కాదు, ఈ టాస్క్ కదా, ముందు టాస్క్ కూడా పృథ్వీ మీద గెలిచింది. ఆ తెడ్డి టాస్క్లో, ఆ గ్లాసులు పట్టుకెళ్ళిన టాస్క్లో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడగలరు చెప్పండి? అంటే ఇప్పుడు నేనేదో పృథ్వీని తిట్టాలని కాదు, నేను కర్మ సిద్ధాంతాలు నమ్ముతాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేశారు అమ్మాయిని, చాలామంది తక్కువ అంచనా వేశారు. ఏమైంది? నిజమైన పులిలా ఆడింది అమ్మాయి. లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉండి అంత పెయిన్ భరిస్తూ, అఫ్కోర్స్ ఎక్కువ పెయిన్, ఎక్కువ ప్రెషరు ఈమెతో పోలిస్తే ఒక 20% ఎక్కువ భరించాడు పృథ్వీ అద్భుతమైన యష్మి డెసిషన్ వల్ల. కానీ ఈ అమ్మాయి ఏం ఫ్రీగా మెగాచీఫ్ అవ్వలేదే. ఒక అమ్మాయి అయ్యండి, నేను ఎందుకు అమ్మాయి మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ తెస్తున్నాడు బుర్ర తక్కువ ఎదవంటే, ఇది అమ్మాయిలైనా ఒప్పుకోవాల్సిందే. కొంచెం మజిల్ పవరు, లెగ్ పవర్ కొంచెం తక్కువ ఉంటాయి, ఓకే. దాంతోపాటు అమ్మాయికి ఇంజరీ అయింది. ఇంజరీ అయిన అమ్మాయి ఆ లెగ్తో ఎలా చెప్పండి మీరే? ఆ అమ్మాయికి దారుణమైన హ్యూమిలేషన్ గురైంది, అవుతూనే వస్తుంది. ఈరోజు విష్ణుప్రియతో అయింది. ఆ కసితో ఆడింది, ఆ కసి కనబడింది ఈ టాస్క్ ముందు టాస్క్లో. హెన్స్ ప్రూవ్డ్. సో అందుకే నెవర్ జడ్జ్ ఎనీ వన్, ఓకే. జడ్జ్ చేయడం ఈజీ. ఎవరిలో ఎంత దమ్ముందో, ఎంత మ్యాటర్ ఉందో అది వాళ్ళకే తెలుసు, ఆ టైంకి వస్తుంది. మీరు కానీ అలా చేస్తే, ఇప్పుడు పృథ్వీకి అయితే ఏదైతే జరిగిందో, విష్ణుప్రియకి అయితే ఏదైతే జరిగిందో, ఎవరు మన అతీతులం కాదు, మనకి అలాగే తిరిగి కొడుతుంది. దట్ ఈస్ కాల్డ్ కర్మ. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిణి గారు. ఈరోజు మీరు రోహిణి భజన అనుకున్నా ఏమనుకున్నా నేనేం చేయలేను, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ అలా ఉంది. మళ్ళీ ఇంకోసారి అప్రిసియేషన్. అది
ఇంకా నెక్స్ట్ పృథ్వీని నేను ఏ ముహూర్తాన్ని కర్ణాన్ని పిలిచానో కర్ణుడితో పోల్చానో అలానే ఉంది వ్యాపారం. కర్ణుడి జావుకు 1,00,000 కారణాలు అన్నట్టు మనోడు ఈరోజు ఓడిపోవడానికి 1,00,000 కారణాలు. కర్ణుడిది కురుక్షేత్రంలో లాస్ట్ 16వ రోజు అనుకుంటా చక్రం ఎలాగితే భూమిలోకి వెళ్ళిపోద్దో ఈరోజు కుండ అలాగే భూమిలోకి వెళ్ళిపోయింది. 100%గా 200% ఎఫర్ట్ ఇచ్చాడు పాపం. 200% ఎఫర్ట్ ఇచ్చాడు. ఏమీ తొండిగే వాడలే. న్యాయంగా ఆడాడు. న్యాయంగా ధర్మంగా అన్నీ ఆడాడు. లక్క కలిసి రాలే. కర్ణుడికి ఎలా అయితే లక్క కలిసి రాలేదో మనోడికి లక్క కలిసి రాలే. చాలా ఫీల్ అయ్యాడు. చాలా బాధపడ్డాడు. ఎవరికైనా ఆ టైంలో బాధ ఉంటుంది. ఎందుకంటే డే 1 నుంచి ఇది 12వ వారం మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేసి ఆపర్చునిటీస్ వచ్చి దగ్గరికి వచ్చి పోతే ఆ బాధ అలానే ఉంటుంది. 10 వారాల నామినేషన్లో ఉండి 9 సార్లు సేవ్ అయ్యి ఇప్పుడు ఈసారి మళ్ళీ నామినేషన్లో ఉండి మెగా చీఫ్ అయ్యి ఉండి చివరి వరకు ఫైట్ చేసి అలిసిపోయి ఓడిపోయాడు. కానీ పృథ్వీరాజు కూడా ఓడిపోయినా గెలిచాడు. ఎప్పుడు మనము ఓటమిని ఆ క్యాలిక్యులేషన్స్లో చూడకూడదు అన్నమాట. విన్నర్ రన్నర్ అని కాదు, ఎఫర్ట్స్, ఇంటెంట్. నా దృష్టిలో రోహిణి గారు విన్నరే, పృథ్వీ కూడా విన్నరే, తేజ కూడా విన్నరే. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఇంటెంట్ కనబడింది. మనం దాన్ని ఎప్రిషియేట్ చేయాలి. సో పృథ్వీరాజు కూడా చాలా బాగా ఆడాడు. అంతే, బ్యాడ్ లక్ చెప్పాను కదా, కర్మ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి అబ్బా, ఇంకేం లేదు. ఇంకా పృథ్వీరాజు ఫ్యాన్స్ అట్టయినా నేను ఏదో ఆయన్ని హ్యూమిలేట్ చేయాలి, ఆయన తిట్టాలని కాదు. కానీ అంతే, మనం ఎప్పుడైనా ఒకరిని అవమానించినా ఏదైనా చేసినా వాళ్ళ తప్పు లేకుండా మనం అలా చేస్తే కొట్టేస్తుంది అంతే. బట్ ఆయన ఈరోజు చాలా బాగా ఆడాడు. అంతే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అంటారు, అది జరిగింది. నెక్స్ట్ ఈరోజు జరిగిన టాస్క్ల గురించి హైలైట్. ఇంకెందుకు మనం ఇంకో మెయిన్ టాపిక్ వచ్చేసరికి విష్ణుప్రియ రోహిణి జరిగిన డిస్కషన్లో ఇద్దరివి తప్పులు ఉన్నాయనిపించింది. టు బి ఆనెస్ట్ ఇద్దరివి తప్పులు ఉన్నాయి. ఇద్దరు బిందులు గొడవల్లాగా నోరు జారిపోయారు, లైన్స్ క్రాస్ అయిపోయారు, మాట్లాడేసుకున్నారు. క్యారెక్టర్ అన్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ అంది విష్ణుప్రియ. ఆ అమ్మాయి వచ్చేసరికి నువ్వేమన్నా గోకే ముందు ఇలాగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే విష్ణుప్రియది కొంచెం ఎక్కువ అనిపించింది. టు బి ఆనెస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్గరింగ్ ఇన్ ద సెన్స్ ఆ సూటిపోటు మాటలు మొదలుపెట్టింది విష్ణుప్రియ. నీలో ఫైరే లేదు అని చెప్పి, పెద్ద మాట అదే. నీలో ఫైరే లేదు, నువ్వు జీరో అంటే ఎవడు ఒప్పుకుంటాడు? జీరో అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటారు మీరు జీరో అంటే ఒప్పుకుంటారా? గోపమే కొట్టాలనిపిస్తుంది. అమ్మాయికి కూడా అదే హర్ట్ అయింది. తర్వాత అమ్మాయి మొత్తం వ్యాపారం అంతా బయట చల్లేసింది. నిఖిల్ అన్నదా లేదా ఇవన్నీ సెకండరీ, మనం ఆ పర్సనల్ థింగ్స్లో వద్దు. ఇద్దరు గట్టిగానే బిందులు కూడా వాళ్ళు ఆడారు. ఇద్దరివి తప్పులు ఉన్నాయి. కొంచెం ఎక్కువ తప్పు నాకు విష్ణుప్రియదే అనిపించింది. బట్ నాకు ఇక్కడ విష్ణుప్రియలో ఇంకోటి నచ్చింది ఏంటంటే ఆ గొడవంతా జరిగిపోయిన తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత ఆమె అప్రిషియేట్ చేసింది 2-3 సార్లు. అక్కడ మెచ్చుకోవాలి. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆమె న్యాచురల్గా చెప్పిందా ఆర్టిఫిషియల్గా చెప్పిందా నాకు తెలియదు. కానీ మళ్ళీ అంత జరిగిన తర్వాత కూడా అదైనా ఆటో గొడవ అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత వెళ్ళి ఆమెను అప్రిషియేట్ చేసింది. దాని తర్వాత ఈరోజు మెగా చీఫ్ అయిన తర్వాత కూడా చేసింది. సో మనం అక్కడ విష్ణుప్రియని అప్రిషియేట్ చేయాలి. బట్ వీళ్ళిద్దరి జరిగిన ఏదైతే గొడవ ఉందో అందులో కొంచెం ఇద్దరివి తప్పులు ఉన్నాయి. కొంచెం ఎక్కువ తప్పు విష్ణుప్రియది అనిపించింది. ఇంకా గ్రూప్ గేమ్ల గురించి మాట్లాడతా. నేను చెప్పి అలిసిపోయాను. అమ్మా, గ్రూపులు ఉన్నాయి, ఒక గ్రూపే లేదు. నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈరోజు కానీ గ్రూప్ గేమ్స్ ఉన్నాయి అని అనుకుంటే, గ్రూప్ గేమ్ అంటే ఓజీ వాళ్ళు గ్రూప్లో ఫామ్ అయిపోయి ఆడారు, వీళ్ళు ఎవరు గ్రూప్ కాదు అనుకుంటే రోహిణి గారు మెగా చీఫ్ అవుతారా? సింపుల్. అవుతారా? అవరు కదా. హెన్స్ ప్రూవ్డ్. ఏం లేవు. అందరూ ఎక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నాయి గ్రూపులు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే బ్లేమ్ వేసారో ఆ లెవెల్లో అయితే ప్రేరణ ఎందుకు హెల్ప్ చేస్తుంది, యష్మి కూడా ఎందుకు హెల్ప్ చేస్తుంది. సో అది బుర్రలోనే తీసేయండి. కావాల్సినప్పుడు వాళ్ళ గ్రూపులు బయటకు వస్తాయి అంతే తప్ప ఒకటే గ్రూప్ ఉందని చెప్పి ఆ ఫాల్స్ అజంప్షన్లో బతకండి కొంతమంది అంతే. అది ఒకటే చెప్దాం అనుకోండి. నిజంగా గ్రూప్ గేమ్ ఉంటే రోహిణి గారు విన్ అవ్వరు. సింపుల్. హెన్స్ ప్రూవ్డ్. సో ఒకసారి సీక్వెన్స్లో వెళ్ళిపోతే ఈరోజు జరిగిన టాస్క్ ఆటో టాస్క్, ఆ తెడ్డి టాస్క్, ఈ 3 సీసా టాస్క్. ఆటో టాస్క్లో మాట్లాడాల్సింది అక్కడ గ్రూప్ గేమ్ లేదు, బొక్క గేమ్ లేదు. తేజ రోహిణి వాళ్ళిద్దరికిద్దరు సపోర్ట్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటారు. యష్మి గత 2 రోజులుగా సోలో అంటుంది. ఓకే, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఎవడు శుద్ధపూసలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ
తేజ అక్కడ చాలా కన్నింగ్గా ఆడి లైవ్లో మాట మారుస్తాడు అనమాట. తేజ యాక్చువల్గా రోహిణి ఏమనుకుందంటే, రోహిణి ఫస్ట్ అటాక్ చేస్తుంది పృథ్వీని. అటాక్ చేసినప్పుడు తేజ హెల్ప్ కోరుకుంటుంది, చేయరా అంటే అది గ్రూప్ గేమే కదా, సింపుల్. కానీ తేజ ఎందుకు అటాక్ చేయడు పృథ్వీని అంటే, తేజ పృథ్వీని అటాక్ చేస్తే పృథ్వీ తేజని అటాక్ చేస్తాడు, వాడు పడిపోతాడు అని తెలుసు కాబట్టి చేయలే. అలా చెప్పకుండా మనోడు కన్విన్సింగ్గా ఏవేవో చెప్పాడు, కానీ ఇదే కన్నింగ్ ప్లాన్, అంతకుమించి చేయలేదు. చెప్పాను కదా, కర్మ వాచెస్ యూ. ఫస్ట్ ఎవడు పడిపోయాడు? తేజ పడిపోయాడు. తర్వాత రోహిణి పడిపోయి తర్వాత హట్ అయింది. అప్పుడు ఈ బిందులు కొరకులు కూడా స్టార్ట్ అయ్యాయి. తర్వాత యష్మి గారు ఏదైతే చేశారో పర్ఫార్మెన్స్, ఇట్స్ అన్ అబ్జల్యూట్ డ్రామా. అదంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అని చెప్పి బోలు పదాలు మాట్లాడారు, కానీ అంత గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడాలంటే ఆమె చొక్కాల టాస్క్లో టీషర్ట్లు ఎందుకు చింపడానికి వెళ్ళింది? సో ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఆ పట్టు వదన విక్రమార్కు టాస్క్లో కూడా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఏమనుకున్నారు, ఇప్పుడు పృథ్వీ వచ్చి యష్మి దగ్గరికి వెళ్ళినా, యష్మి వచ్చి పృథ్వీ దగ్గరికి వెళ్ళినా ఒకటే అగ్రిమెంట్లో అనుకున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు పృథ్వీ యష్మి దగ్గరికి వెళ్ళాడు, పృథ్వీని యష్మి వస్తే పృథ్వీ తోయలేడా? అండ్ పృథ్వీ ఇంకోటి కూడా చెప్తాడంటే, నువ్వు ఒకవేళ నా దగ్గరికి వస్తే నేను తోయినని. అది కూడా గ్రాటిట్యూడే కదా. ఆ విషయం ఆమె ఒప్పుకుంటుంది లైవ్లో, మనకి వేయలేదు కానీ మెయిన్ ఎపిసోడ్లో. బట్ ఎందుకని సీన్ చేశారో నాకు అర్థం కాలే, నిజంగా అర్థం కాలే. పృథ్వీ లాజిక్ సేమ్, ఎలా వెళ్ళాడు? ఆమె ఏం హెల్ప్ చేయలేదు. చొక్కాల టాస్క్లో టీషర్ట్ టాస్క్లో చెప్పడానికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి విష్ణుప్రియ హెల్ప్ చేసింది టీషర్ట్ విషయంలో. అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తెలిసిందే. తేజ లాజిక్లోనే ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆడుకోవాలన్నారు కదా, అక్కడికి వచ్చేసరికి ఏంటి డిటెక్టివ్స్ లాగా తేజ, రోహిణి, అవినాష్ మరీను వాళ్ళు అలాగా కిలుకుతున్నారు అనమాట. ఎక్కడైనా నోట్లో నుంచి వస్తుందా గ్రూప్ అంటే అది హైలైట్ చేయాలని. ఎప్పుడు అలా చెయ్యొద్దు. ఎవిడెంట్గా కనబడితే చెయ్యండి. మీరు కావాలని చెప్పి ఆర్టిఫిషియల్గా తెప్పిద్దాం అనుకుంటే మీకే బొక్క. ఎందుకంటే మీరు ఆడుతుంది కూడా అదే, సింపుల్, అంతకుమించి చేయలేదు. సో ఓవరాల్గా అది జరిగింది. తర్వాత యష్మి గారు పడిపోయారు, తర్వాత విష్ణుప్రియ. అలాగా తెలిసింది కదా, పృథ్వీ లీడింగ్లోకి వచ్చాడు. ఆ టాస్క్లో నాకు అదే ఫ్లాస్ అనిపించాయి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ తెడ్డి టాస్క్లో నాకు నేను ఏమనుకుంటున్నా అంటే, అక్కడ లిమిటెడ్ గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి పృథ్వీరాజ్ చేసిన మిస్టేక్, ఫస్ట్ 4 గ్లాసులు పట్టుకొని వెళ్ళాడు. ఫస్టే 5-6 గ్లాసులు పట్టుకొని వెళ్ళిపోతే 7 గ్లాసులు కూడా పెట్టవచ్చు లాస్ట్లో తేజ పెట్టినట్టు. అలా పెట్టుకొని వచ్చుంటే ఆయన పెట్టినా పెట్టకపోయినా అక్కడ పడిపోయేందుకు ఎవడికి పనికిరావు. ఎందుకంటే గ్లాసులు అయిపోతాయి. ఈయనకి కొంచెం ఎజిలిటీ ఉంటుంది కాబట్టి త్వరగా విన్ అయిపోతారు. కానీ ఈయన ఎక్కువ గ్లాసులు పెట్టలే, రోహిణి ఎక్కువ గ్లాసులు పట్టుకొని వెళ్ళింది, అందుకు విన్ అయింది రోహిణి. సో అక్కడ అప్రిషియేట్ చేయాలి రోహిణి థాట్ ప్రాసెస్కి. చాలా బాడింది ఆమె అక్కడ కూడా టాస్క్. అక్కడ కూడా గెలిచింది పృథ్వీ మీద, అది హైలైట్. ఇక్కడ నాకు విష్ణుప్రియలో నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఒక అగ్రిమెంట్లకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరివి అయిపోయాయి. లాస్ట్ 7 గ్లాసులు తేజ పట్టుకొని వస్తున్నప్పుడు ఆమె అవి పడేసింది చూసారా, అది చాలా వరస్ట్ అనిపించింది. అది ఆమె కోసం చేసిందని అని కలరింగ్ ఇస్తుంది, కానీ అది నాకు పృథ్వీరాజ్కి హెల్ప్ చేయడం కోసమే చేసినట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 7 గ్లాసులు మనోడు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళి వేసేస్తే పృథ్వీరాజ్ కంటే ఎక్కువ అవుదును, సెకండ్ ప్లేస్లో తేజ అవుదును. దానివల్ల పెద్ద ఫరక్ ఏం పడదలేని మళ్ళీ వాళ్ళు ముగ్గురు వస్తారు. కానీ బట్ ఇక్కడ విష్ణుప్రియ బిహేవియర్ నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. ఈరోజు వెరీ బ్యాడ్ ఎపిసోడ్ ఫర్ విష్ణుప్రియ అండ్ హర్ ఫ్యాన్స్, అంతే, మీరు ఒప్పుకోవాల్సిందే. ఆమె చాలా ఫ్లిప్. నేను నా కోసం చేశాను తేజ అంటే, అప్పుడు తేజ ఫుల్ సింపుల్గా అడుగుతాడు, మీవి నాకంటే తక్కువ ఉన్నప్పుడు నన్ను ఆపితే మీకేం వస్తుందండి, నాది పడేస్తే మీకేం వస్తుందండి. ఓవర్. దానికి అవేవో అద్భుతమైన లాజిక్లు చెప్తుంది. నేను అంతవరకు ఆలోచించలేదని, మరి ఎంతవరకు ఆలోచించినట్టు? అది కేవలం పృథ్వీరాజ్కి హెల్ప్ చేద్దామని ట్రై చేసింది. మళ్ళీ చెప్తున్నా, కర్మ సిద్ధాంతం, కర్మ వాచెస్ యూ, అదిడా మ్యాటర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ టాస్క్లో యష్మి కంటే ముందు ప్రేరణ ఆ తొత్తు రాకుండా ఒకళ్ళ దాంట్లోనే 2 స్కూపులు వేయాలంటే ఆమె ఒక్కొక్కరి మీద వేసేసి చూసి అక్కడ బ్లెండర్ జరిగిపోయింది. అది ఫస్ట్ తప్పు. ప్రేరణ అది వినాలి. అప్పుడు గౌతమ్ ఆల్రెడీ చెప్తున్నాడు రూల్ బుక్లో వేరే ఉంది అని చెప్పి, అయినా కూడా వినలే. తర్వాత యష్మికి తెలిసినప్పుడు కూడా వెంటనే డెసిషన్ స్మార్ట్గా తీసుకోవాల్సింది. ఆమె స్మార్ట్గా తీసుకోలేదు. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి 2 లెవెల్లు పట్టాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, 2 లెవెల్లు మీకు లైవ్లో అంతసేపు, మెయిన్ ఎపిసోడ్లో అంతసేపు చూపిస్తున్నారు, తక్కువసేపు. లైవ్లో చాలా ఎక్కువసేపు, చాలా అంటే చాలా ఎక్కువసేపు. ఆ 2 లెవెల్లో పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 కేజీలు వెయిట్ ఒక అరగంట ఎక్స్ట్రా పృథ్వీరాజ్ పట్టుకున్నట్టు కాలుకి పడ్డది ఆ ప్రెషరు. ఒక గంట అనుకున్న గంట అరగంట ఒక కేజీ ఎక్స్ట్రా పృథ్వీరాజ్ కాలుకి పడ్డది. అలాగే ఈయనకి ఎలాగైతే ఇంజస్టిస్ జరిగిందో అక్కడ లక్క జరిగింది ఎవరికి? ఈ ప్రక్రియలో, ఈ గ్యాప్లో రోహిణిని ఇగ్నోర్ చేశారు. సో రోహిణికి ఒక -1 కేజీ ఈ అరగంట. సో కొంచెం రిలీఫ్ వస్తుంది కదా. మళ్ళీ చెప్తున్నా, బాగాలేదు అన్నట్లు, చాలా బాడారు. లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా అంత బాడారు, సూపర్.
నేను ఇక్కడ ఏం దరిద్రం జరిగింది, ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది, దానివల్ల ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారని చెప్తున్నా. సో దీనికి ఎక్కువ కారణం ప్రేరణ అండ్ యష్మికి ఆల్రెడీ నబీల్ చెప్తుంటే వినట్లే. నువ్వు ఎంతసార్లు చెప్తే నేను అంత రివర్స్లో చేస్తాను, అంత యారగెంట్ బిహేవియర్ ఎట్లా? సంచాలక కన్నోలు అన్బయాస్డ్గా ఉంది, తప్పు చేస్తే వెంటనే ఓకే సెటరేట్ చేయాలి తప్ప అలా ఈగోకి తీసుకోకూడదు. ఈగోకి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరు నష్టపోయాడు? అది అంతే. ఇంకోటి నాకు నచ్చలేదంటే ఆ ఎంటైర్ ప్రక్రియలో అందరూ స్మూత్గా వేస్తున్నారు, నబీల్ చాలా తప్ప అని చెప్పి రోహిణి మీద వేసాడు. అది మరి చైల్డిష్గా ఏదో గర్జుతో చేసినట్టు అనిపించింది నాకు. రోహిణి విన్నాకూడదు, అది చాలా తప్పు. మిగిలిలో వేయాలంటే ఎంతసేపు? ఇప్పుడు గౌతమైనా గట్టిగా ఇలా తప్పని వేయాలంటే ఎంతసేపు? పృథ్వీకి వేసేయచ్చు కదా, గౌతమ్ కూడా వేయలే, నిఖిల్ వేయచ్చు కదా, ఎవరు అలా చేయలే. నబీల్ ఒక్కడే అలా చేశాడు. అది ఎంతమంది అబ్జర్వ్ చేశాడో నాకు తెలియదు, కానీ రోహిణి కొండ మీద ఫటాఫటాఫటమని వేసాడు. అది చాలా చైల్డిష్గా యారగెంట్గా అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. ఓవరాల్గా మెగా చీఫ్ అయ్యారు, లాస్ట్ మెగా చీఫ్ రోహిణి గారు. వీ షుడ్ అప్రిషియేట్ దట్ అండ్ హార్డ్ లక్ ఫర్ పృథ్వీరాజ్. చాలా కష్టపడ్డాడు, దరిద్రం కొట్టేసి అలా అయిపోయింది. బట్ అంతే, ఎఫర్ట్స్ని మెచ్చుకోవాలి. ఓవరాల్గా అయితే వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ రోహిణి గారు. బ్యాడ్ లక్ ఫర్ పృథ్వీరాజ్ అండ్ బ్యాడ్ ఎపిసోడ్ ఫర్ విష్ణుప్రియ అండ్ కొంచెం యష్మిడా. అది ఓవరాల్గా మీకేమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు ఎలిమినేషన్ మామూలుగా ఉండదు, బుర్రపాటు ఎలిమినేషన్ అవ్వబోతుందని టాక్. సో గెట్ రెడీ ఫర్ ద షాకింగ్ అప్డేట్. రాగానే వీడియో చేస్తా. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, సభకు నమస్కారం.